ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బహుజనులకు ఏ పార్టీ అయితే న్యాయం చేకూర్చేందుకు ముందుకు వస్తుందో ఆ పార్టీకే దళిత బహుజనులు ఓటు వేస్తారని మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి శంకర్ తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శంకర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి దయనీయంగా మారిందని, దళితులు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దళితుల పట్ల ఎక్కువగా అన్యాయం జరుగుతుందని, మరి తూర్పు గోదావరి జిల్లాల్లో జరిగిన విషయంలో కావచ్చు, అదేవిధంగా కోడికత్తి సీను విషయంలో కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నామంటూనే విగ్రహాల ఏర్పాటు చేసిన మాత్రాన దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో దళితుల సంక్షేమానికి పాటుపడే పార్టీలకి మద్దతు తెలియజేస్తామని స్పష్టం చేశారు. నా పేరు నల్లమిల్లి శంకర్. నేను మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇప్పుడున్న ప్రభుత్వాలు మా దళితుల ఓట్లతో గద్దెనెక్కి మా దళితులకు ఉన్న పథకాలు తీసేస్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 24 ఎన్నికల్లో మా దళితులకు, మా బహుజనులకు ఎవరైతే మా గురించి ఆలోచన చేస్తారో వాళ్ళకే మా ఓట్లు వేస్తాం, వాళ్ళని మేము గద్దెనెక్కిస్తాం. అంతే తప్ప మాకేదో మాటలు చెప్తున్నారు తప్ప పనులు లేవు. మాకు జరిగే విధానాల మీద మాట్లాడుతుంటే అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మా మీద దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ మధ్యన ఏదో ఎస్సీ వర్గీకరణ అనేది మాట్లాడుతున్నారు. ఏపీలో ఎక్కువ జనాభా కలిగిన కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. అయితే ఏంటంటే వాళ్ళ గద్దెనెక్కడం కోసం ఏదేదో మాట్లాడుతారు. వర్గీకరణ అంటున్నారు, దానికి మేము సపోర్ట్ అంటున్నారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా మా దళితులకు ఎవరైతే మేలు చేసే విధంగా ఆలోచన చేస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. జైబీ. ఏమన్నా పరిస్థితి చూస్తున్నాం ఏంటంటే 100 గ్రాములు ఉన్నవాడికి అమ్మఒడి, ఏమి లేనివాడు కూడా అమ్మఒడి ఇస్తున్నారు. అయితే మా పథకాలని ఆళ్ళకిళ్ళకి వేసేయడం, దారి మళ్లించడం, అడుగుతుంటే అడుగునోడి మీద కేసులు పెట్టడం, ఇలా అనేక రకాలుగా మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది మాకైతే లేదు. మేము దళితులకు అభివృద్ధి చేసామంటున్నారు. ఎక్కడ చేస్తారు? అనేక గ్రామాల్లో ఇంకా డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, అనేక తాగునీరు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఎక్కడో గ్రామాన్ని చూపించి ఇక మేము అందరికి అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అయితే ఏమీ లేదు. అభివృద్ధిని శుభ్రంగా కుంటుపడిపోయింది అనేది మా ఉద్దేశం. మీ దళిత పథకాలు 27 సంక్షేమ పథకాలు తీసేశారు. మా దళిత పథకాలు ఎవరైతే పునరుద్ధరిస్తారో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అయితే మా పథకాలు తీసేసిన దాని మీద ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడట్లేదు ప్రస్తుతానికి. అదేదని అంటున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. ఎవరైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మా పథకాలని మేము ఇస్తామని భరోసా ఇస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. మా దళిత సమాజ వర్గం నుంచి పేరుండేది, దాన్ని ఇప్పుడున్న సీఎం గారు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు. అసలు అంబేద్కర్ గారు పేరు పెట్టుకునే అర్హత ఆ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఏంటంటే ఇవన్నీ రూపుమాపుకోవడం కోసం ఆయన బొమ్మ పెట్టి నేను అంత ఖర్చు పెట్టాను దళితులకి. అసలైంది చేయవలసింది చేయకోకుండా బొమ్మ పెట్టినంత మాత్రాన్ని అంటరానితనాన్ని రూపుమాపేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, దళితులు మారిపోయారు, వాళ్ళ భవిష్యత్తు మారిపోయింది అన్న. ఎక్కడా మారలేదు. ఆయన చేయవలసిన డ్యామేజ్ చేసేసి ఈరోజు బొమ్మ పెట్టేసి అంటే ఓటు రాజకీయం చేస్తున్నారు తప్ప దళితులకు సంబంధించిన ఆలోచన ఎవరు చేయట్లేదు. అంబేద్కర్ బొమ్మ పెట్టాడు కదా, దాని గురించి చంపి తీసుకెళ్లి డోల్ డెలివరీ చేసి నేనే చంపానన్న వ్యక్తిగా బెయిల్ ఇచ్చారు. ఆయన కోసం చేసిన వ్యక్తి కోడికత్తి కోసం బెయిల్ ఇంతవరకు 5 సంవత్సరాలు ఇంతవరకు. అంటే దళితులు చిన్నచూపు, దళితుల్ని అన్ని చాట్లకు మారుస్తున్నారు. ఏమని మీరు గెలవరు, అక్కడ గెలవరు. కానీ అదే అగ్రవర్ణాలు అయితే వాళ్ళ గెలవపోయినా అదే సీట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. దళితుల మట్టికి దళితులకు చిన్నచూపు చూస్తూ వాళ్ళని ఆ కాన్స్టిట్యున్సీ మార్చి అనేక రకాల ఇబ్బంది పెట్టారు. అంటే దళితులు అంటే చిన్న చూపు చూస్తున్నారు. దళితుల ప్రేమ అయితే ఎవరికి లేదు. పైకి అయితే మ్యాన్ఫ్లై చేస్తున్నారు తప్ప దళితులు వాళ్ళ ఓటు కోసం వాడుకున్నారు తప్ప దళితుల అభివృద్ధి కోసం ఎవరు పని చేయట్లేదు. అంటే ఆ ఎస్సీ కార్పొరేషన్ నిధి తీసుకెళ్ళి అమ్మఒడి, చేయూత, ఆవుత, ఈవత అని వాళ్ళు మా నిధులు వాడేస్తున్నారు తప్ప మళ్ళీ రేపొద్దున్నే ఇదేమో కాదు, రేపొద్దునే మా ఎస్సీ ఎంప్లాయీస్ కూడా మా సప్లై నిధులు తీసుకెళ్లి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. సరిపోతుంది.